హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇది మనకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. సో పేపర్ అనేది 80 మార్క్స్కి మనకు ఫస్ట్ సెక్షన్లో ఎనీ ఆఫ్ 2 అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు. మనం అందులో 2 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, సో 8 మార్క్స్. అండ్ సెకండ్ బిట్లో కూడా అంతే, సేమ్ 3 బిట్స్ ఇస్తారు, అందులో 2 రాయాలి. ఈచ్ దానికి 4 మార్క్స్ అంటే 8 మార్క్స్. సేమ్ అడిగాడు ఫస్ట్ బిట్లో, ఒకటి డియర్ ఫాదర్, ఇంకొకటి తిమ్మక్క గురించి. అండ్ సెకండ్ బిట్లోనేమో ది బెగ్గర్ అండ్ కీప్ గోయింగ్ గురించి ఎస్ఎస్ రాయాలి. సో ఓకేనా, ఇవన్నీ మనకు ఇంపార్టెంటే. థర్డ్ బిట్లో చూద్దాము. థర్డ్ బిట్ కూడా అంటే సేమ్ ఎనీ ఆఫ్ 2, మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, అందులో 2 రాయాలి. ఇక సెక్షన్ బి వచ్చేసరికి ప్యాసేజ్ అనమాట. సో ప్యాసేజ్ గురించి రాయాలి. ఏంటంటే ప్యాసేజ్లో వాడు 4 క్వశ్చన్స్, ఎనీ 4 క్వశ్చన్స్ అని అన్నాడు కదా. సో ఈచ్ వన్కి మనకు 1 మార్క్ ఇస్తాడు. సో అట్లనే ఇంకోటి ఫోర్త్ బిట్, ఇంకోటి ఫిఫ్త్ బిట్ కూడా అంతే సేమ్ ఎనీ 4. మొత్తం మనకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6లో ఏదైనా సరే 4 రాయాలి. ఇంకోటి ఏంటంటే సెక్షన్ సి అనేది మనకి గ్రామర్ పార్ట్, అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా.